నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. యూనివర్సిటీ విద్యా సంస్థల్లో రోజు రోజుకి ప్రమాణాలు అలాగే ర్యాంకింగ్స్లో చాలా వెనుకబడిపోతున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కమల్ సురేష్ గారు ఉన్నారు. చెప్పండి, అసలు యూనివర్సిటీలు ఇలా రోజు రోజుకి యూనివర్సిటీలు అలాగే విద్యా సంస్థలు వాటి యొక్క ప్రమాణాలు దిగజారిపోతున్నాయి, ర్యాంకింగ్స్ కూడా పడిపోతున్నాయి. దీనికి గల కారణం ఏంటి? ఈ విద్యా సంస్థలన్నీ ర్యాంకులు పడిపోవడానికి విద్యా సంస్థల యొక్క యూనివర్సిటీలలో పాలకులండి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ రోజు కేసీఆర్ కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా దిగజార్చడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి కూడా కొత్త సీసాలో పాత నీరన్న చందంగా తయారై ఈరోజు ఏంటంటే కేవలం ఈయన కూడా విద్య గురించి ఎక్కడా పట్టించుకోవట్లే. మొన్న 15 రోజుల పాటు 2 వారాల పాటు అసెంబ్లీ జరిగితే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని తిడుతున్నారు తప్ప ఒక అభివృద్ధి గురించి కానీ, ఒక విద్య గురించి కానీ, ఒక యూనివర్సిటీ గురించి కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడలే. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలే. ఏమైతే ఈయన 2 సార్లు జాయిన్ అయ్యిండు, ఈయన 2 సార్లు పార్టీ మారిండు, ఇది మాట్లాడుకుంటున్నారే తప్ప యూనివర్సిటీల గురించి కానీ విద్య గురించి కానీ ఎక్కడ మాట్లాడలే. అందులో భాగంగా ఈరోజు మొన్న వీళ్ళు జాబ్ క్యాలెండర్ అని ఒకటి ప్రకటించారు. అది జాబ్ క్యాలెండర్ వాస్తవానికి నిజంగా బోగస్. అది ఎందుకు బోగస్ అంటే గ్రూప్ 2 మేము డిసెంబర్లో కండక్ట్ చేస్తాం, గ్రూప్ 1 మేము జనవరిలో కండక్ట్ చేస్తాం, డేట్లు మాత్రమే ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ అంటే ఎట్లా అంటే ఒక క్యాలెండర్ ఇయర్ వైజ్ ఒక క్యాలెండర్ ఫిక్స్ అయితే దసరా ఏ నెలలో వస్తుంది, దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము, అదేవిధంగా రాఖీ పండుగ ఏ డేట్ నాడు వస్తుంది అని మన ఈ పండుగలు ఏ విధంగా వస్తాయో ఇదే విధంగా జాబ్ క్యాలెండర్ అంటే ఖచ్చితంగా ఒక జీవో పాస్ కావాలి. అసెంబ్లీలో ఒక జీవో పాస్ అయ్యి ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ మారినా, రేపు బీజేపీ వచ్చినా, ఏ ప్రభుత్వాలు మారినా క్యాలెండర్ పర్మనెంట్. ఆ విధంగా క్యాలెండర్ ఉండాలి. కానీ ఆ క్యాలెండర్లో కేవలం డేటులు ప్రకటించి దాన్ని క్యాలెండర్ అని చెప్పి ఆ సిగ్గులేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి వచ్చి పాలాభిషేకాలు చేస్తున్నారు కొంతమంది ఎన్ఎస్యూ నాయకులు, కాంగ్రెస్ నాయకులకు. నేను ఇక్కడ నుంచి సూటిగా ప్రశ్నిస్తా, కాంగ్రెస్ నాయకులకు మీకు దిమాక్ ఉందా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రికి దిమాక్ లేదా అని మేము అడుగుతాము ఏబీవీపీ నుంచి. ఎందుకంటే ఈరోజు కాలయాపన ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలు కంటే వీసీలు లేక 3 నెలలైంది. ఈరోజు వీసీలు లేక పెద్ద దిక్కే లేదు యూనివర్సిటీకి. అసలు ఈరోజు పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజు గర్ల్స్ హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో ఎక్కడి ప్రాబ్లమ్స్ అక్కడ తిష్టవేసి ఉన్నాయి. ఈరోజు పట్టించుకునే నాదుడే లేదు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి అన్నారు కదా, వీసీల పాలయాపన 2.5 సంవత్సరాలుగా జరిగినప్పుడు మా పార్టీ అధికారంలో వస్తే మేము వీసీల యొక్క గడువు ముగిసిన తెల్లారే కొత్త వీసీలు వస్తున్నారు. మరి ఏడ ఉన్నావు? ఏ ఉత్తర కొరియాలో పోయి అనుకున్నావా, అమెరికాలో పోయి అనుకున్నావా? నీకు సోయి లేదా? నీ ప్రభుత్వానికి సోయి లేదా? నీ ప్రభుత్వాన్ని ఎవడు నడుపుతున్నాడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్లో మాట్లాడతాడు, ఇంకొకాడ మాట్లాడతాడు. మీ ప్రభుత్వం అసలు ఉన్నారా? ప్రభుత్వం మీ ఎవరి దందా వాళ్ళు చేసుకుంటున్నారా, లేకుంటే ఎవరి మంత్రి వాళ్ళు చేసుకుంటున్నారా? అసలు వీసీలు ఉన్నారా లేరా? విద్యాశాఖ మంత్రి లేరు. కాబట్టి స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే మీరు సెర్చ్ కమిటీలు అనేది ఎక్కడ సెర్చ్ పోయింది? ఈరోజు సెర్చ్ కమిటీలని సెర్చ్ చేయాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే సెర్చ్ కమిటీలు ఏడిపోయినా సెర్చ్ మళ్ళీ గూగుల్లో కొట్టాలి వాళ్ళ గురించి. సెర్చ్ కమిటీ ఎవరో పేరేసినాం కదా అని సెర్చ్ కమిటీలను సెర్చ్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. కాబట్టి వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు వీసీలను వెంటనే అపాయింట్మెంట్ చేయాలి. అదేవిధంగా ఈరోజు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు లేక అండి ఈరోజు నెలకు 10 నుంచి 15 మంది ఈరోజు టీచింగ్, నాన్ టీచింగ్ రిటైర్డ్ అయిపోతున్నారు. అంటే యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈరోజు ఒక పేషెంట్ బెడ్ మీద పడుకొని ఏ విధంగా అయితే తల్లలాడుతుంటారో ఐసీలో ఉన్నాయి యూనివర్సిటీస్ అన్నీ, ఐసీలో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఏదో టెక్నాలజికల్ యూనివర్సిటీ అని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తెచ్చిండు. మీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొచ్చి మీరు స్కిల్ వెనకాల అక్కడ మీ ల్యాండ్లు ఉన్నాయి, మీ ల్యాండ్లకు ధరలు పెరగాలి. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తేవడంలో ఏబీపీ ఎక్కడ అపోజ్ చేస్తలేదు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీరు ఏదైనా హఠావిడిన తెచ్చి ఈరోజు బిల్లును పాస్ చేయించుకున్నారో మేము కూడా ఈరోజు పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు, ఈరోజు నిరుపేద విద్యార్థులు చదువుకునేటువంటి ఈరోజు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేయండి. గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా మీరు కొత్త హాస్టల్ను కట్టండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ స్కిల్ యూనివర్సిటీ మీద ఉన్న ప్రేమ ఎక్కడుంది? అంటే స్కిల్ యూనివర్సిటీలో స్కిల్ చదువుకోవాలని ఇక్కడ నుంచి విద్యార్థులు వెళ్ళాలి కదా, ఈ విద్యార్థులకు పాఠం చెప్పేటోడు కావాలి కదా. యూనివర్సిటీలో పాఠం చెప్పేటోళ్ళు ఉన్నప్పుడు స్కిల్ యూనివర్సిటీలో ఎవరు డెవలప్ కావాలి? కాబట్టి స్కిల్ యూనివర్సిటీకి నువ్వు చేసే పరిపాలనకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చాలు, ఇక మీరు బోగస్ కంపెనీలతోటి ఒప్పందాలన్నీ కుదుర్చుకుంటున్నారు. అమెరికాలో బోగస్ కంపెనీలు, ఆ రోజు కేటీఆర్ పోయి బోగస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అవన్నీ దొంగ కంపెనీలని తేలినాయి. వాళ్ళలో కేటీఆర్కి వాటా ఉందని ఆ రోజు తేలింది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి దాదాపు 3-4 కంపెనీలు దొంగ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. సో రేవంత్ రెడ్డి ఈరోజు ఎవరికి కూడా తెలియనట్టు ఏమీ లేదు. కాబట్టి మీరు వెంటనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈ వీసీల నియామకం కావచ్చు, విద్యాపైన మీరు దృష్టి పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూయర్స్, రాష్ట్రానికి సంబంధించి ఒక యూనివర్సిటీలో కూడా వీసీలను నియమించని పరిస్థితి. దాదాపు 1970 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తేనే ఏదైనా ప్రమాణాలు పెరుగుతాయి. మళ్ళీ
మునుపటి వైభవం యూనివర్సిటీలకు వస్తుంది, ర్యాంకింగ్ మెరుగుపడుతుంది. సంవత్సరానికి చూస్తుంటే ర్యాంకింగ్ తగ్గిపోతున్న పరిస్థితి, ప్రమాణాలు తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. చూద్దాం మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులందరికీ మంచి విద్యని అందించాలని, అలాగే ఎంత వీలైతే అంత తొందరగా వీసీలను కూడా నియమించాలని కోరుకుందాం. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.